అందరికీ నమస్కారం. ఎస్, నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా. డెఫినెట్గా నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా. ఎందుకనంటే ఈరోజు వరకు ఆర్లో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే షెడ్లు వేసుకొని ఉన్నారండి. పోలీస్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ లేవు, మినిమం ఇమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసులు ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది? అలాగే నేను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేను ఏదో చేస్తాను కదా, చెయ్యొచ్చు. ఏ సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి. కలెక్టర్ గారికి ఒకసారి కలెక్టర్ గారు నిజంగా 5 సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టుంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో. ఈ రోజు వరకు ఒక అకాడమీకి కానీ వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి? అవన్నీ పక్కన పెట్టండి. ఎకడమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి. టెక్నికల్గా మనం చూసుకున్నా, వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్నా, డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నా. ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు, ఏపీఎస్బీ వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు, ఆ టైంకి వర్క్ చేస్తుంటారు, మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి చెక్ పోస్టుల దగ్గర కానీ ఎక్కడైనా డ్యూటీస్ వేసేటప్పుడు వాళ్ళని కూడా యూజ్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితోనే మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. గంజాయి సరఫరా కానీ లేకపోతే అక్కడ ఉత్పత్తి చేయడం కానీ పోలీసులు ప్రజాప్రతినిధులు పాత్ర ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయం. ఫస్ట్ దాని మీద ఫోకస్ పెట్టాలి. అందుకే చెప్పాను కదండి, ఫస్ట్ థింగ్ సోర్స్ని కట్ చేయాలి. సోర్స్ని కట్ చేయాలంటే ఆల్రెడీ వీళ్ళు శాటిలైట్ వ్యూస్ తీసుకుంటున్నారు డ్రోన్స్ పెట్టి. ఎక్కడైతే ఉందో ఆ డ్రోన్లో ఏదైతే మన పెస్టిసైడ్ ఏదైతే ఉందో, ఆ పువ్వు చచ్చిపోయే పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పిచికారీ చేసే పరిస్థితి, అది కూడా దాంట్లోనే మనం ఎంతో కొంత దాన్ని అక్కడ స్టాప్ చేయడం. మనకి ఇక్కడ లేకపోయినా ఒరిస్సా నుంచి వాటి నుంచి వస్తుంది. సో ఒరిస్సా గవర్నమెంట్కి కూడా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను ఒక లెటర్ కూడా పెడతాను, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సహకరించమని, వీలైతే వాళ్ళకి మనకి ఒక కోఆర్డినేషన్ కలిపి ఒక మీటింగ్ పెట్టమని, అక్కడ నుంచి కూడా సరఫరా స్టాప్ చేయడానికి. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత సరఫరా కూడా జరిగేటప్పుడు వ్యాన్స్, కంటైనర్స్ తీసుకెళ్ళిపోతున్నారండి. వీళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారంటే ఆ స్మెల్ కూడా రాకుండా ఆ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తారట ప్యాకింగ్ కూడా. సో మేము కూడా ఏమనుకున్నామంటే ఇందాక మేము మాట్లాడుకున్నాం చాలామంది, కొంత ఒక టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని ఫర్దర్గా అంతా ఒకేసారి మీకు చెప్పిన మేడం ఏంటి గాల్లో మేడలు కడతాంది అనుకుంటారు, కానీ గాల్లో మేడలు కాదు, భూమి మీద మేడే కడతాం. డెఫినెట్గా కంపల్సరీగా వాట్ ఎవర్ మేము అనుకున్నట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వెరీ ఛాలెంజింగ్ గేమ్ ఇది. చేస్తాం. ఎస్పెషల్లీ గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి. ప్యాటర్న్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి నైట్ అయ్యేసరికి చాలామంది గుంపులుగా చేరటాలు, గంజాయి తీసుకోవడాలు రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూశాను. ఎక్కువ నేను పాయకరపేట నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న చిన్న గట్ల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవటం, ఆ వచ్చేవాళ్ళు వచ్చే వెహికల్స్ని ఆపడం, చైన్ స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. అంటే ఈ గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది, రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది, రోడ్ల మీద వెళ్ళే పాసెంజర్స్ని ఆపేది, ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి. దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. అమ్మ ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేదు. ఎస్, నేను అది సిటిజన్ పార్టిసిపేషన్కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం. ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధపడ్డాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీకు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మీకు ఒక 10 డేస్లోనే, అంటే నీ ఛార్జ్ తీసుకుని 1 వీక్, 10 డేస్ కూడా అవసరం లేదు, నాకు 1 వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం. ఎవరైనా ఇన్ఫామ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫామ్ చేసిన వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం, వాళ్ళని ఏదో బహిర్గతం చేయం. టాస్క్ ఫోర్స్లో డబ్బులు జనరేట్ చేసుకుంటే మనం దోచేసుకోవాలనే ఆలోచన ఉన్నవాడికైతే డబ్బులు జనరేట్ చేయలేడు, కానీ డబ్బులు జనరేట్ చేసి మంచి చేయాలనుకున్నవాడు ఎలాగైనా జనరేట్ చేయగలడు. చాలా సోర్సెస్ ఉన్నాయి. నేను ఇందాక అడిగానంటే సిబిఐ ఎంక్వైరీ, ఇందాక సిపి గారిని అడిగాను ఆ విషయం కూడా, ఏంటి దాని పరిస్థితి ఏంటని అడిగితే సిబిఐ ఎంక్వైరీలో ఉందన్నారు. నేను ఒకసారి అది కూడా తెప్పించుకుంటాను. యాజ్ టాప్ 3 ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్,
కంట్రోల్ ఆఫ్ గంజా అండ్ డ్రగ్స్. సెకండ్ థింగ్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్. థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాలు కాకూడదు. మేడం ఆపరేషన్ పరివేతం పేరుతో గత ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు కూడా ఎవరు ఒకరు అడగండి, చెప్పమ్మా కన్నా. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆ రైతులు ఎవరైతే గంజాయి పండించే రైతులకు ప్రత్యామ్నాయంగా ఏదైనా వాణిజ్య పద్ధతుల్లో ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు మంచి పాయింట్ అడిగారు. యాక్చువల్గా ఒక నిమిషం విజయ్. గంజాయి సాగు అనేది గత లాస్ట్ 30 years నుంచి జరుగుతుంది. ఇప్పటికీ టిల్ అదే కంటిన్యూ అవుతుంది. మీరు ఆ మూలాలను ఏదైతే ఆ రైతులను అక్కడి నుంచి పండించకుండా ఇవన్నీ చేస్తే ఉపయోగం ఉంటుందా? అంటే ఒకటేంటంటే ఒకటి భయం క్రియేట్ అవ్వాలి, రెండు వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి. ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు? వాళ్ళు గిరిజనులు, అందరూ కూడా అమాయకులు. వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు. వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు, వెళ్ళి ఎకరాకి 1,00,000 ఇస్తాను, ఎకరాకి 2 లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు. ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ అంతా పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు. రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు. మనకి ఎవరు దొరుకుతాడో, అక్కడ ఎవరైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే. సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మరిక్ అని, జింజర్ అని, నేను అదే అడిగాను, వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్న. ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడు వ్యవసాయంలో చేస్తారు. ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ. ఈ స్టెప్ బై స్టెప్ అది పోడు వ్యవసాయం అంటారు. ఆ పోడు వ్యవసాయంలో జరుగుతుంది. కాఫీ ప్లాంటేషన్కి దర్ ఇస్ అ సూటబుల్ ఏరియా కూడా. అది అడిగితే కలెక్టర్ గారు చెప్పారేంటంటే మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే డబ్బులు ఇచ్చేదట, సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిందట. ఎన్ఆర్జీఎస్ టర్నప్ చేశారనమాట దాన్ని. అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆపేయడం కాదు, డైవర్షన్ అని. అది ఎన్ఆర్జీఎస్ ఆ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసారు. అంటే పేదోడు తినే కూడును కూడా డైవర్ట్ చేసేస్తున్నారంటే, చేస్తారంటే వీళ్ళు ఒకసారి ఆలోచించండి. ఇది టాస్క్ ఫోర్స్ అన్నది ఎక్స్క్లూజివ్లీ ఈ గంజాయిని అరికట్టడానికి ఇమీడియట్గా మేము అనుకుంటున్న ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి, కానీ ఇది స్పెషల్గా మనం టేకప్ చేస్తున్న వర్క్ ఎక్స్క్లూజివ్లీ వైజాగ్లో. నేను ఇంకా స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇంకా నేను మాట్లాడట్లా. మైదాన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నేరాలకు పాల్పడుతున్నారు. ముందు అది ఎక్కడొకటి కంట్రోల్ అవ్వాలంటే ఒక భయం క్రియేట్ అవ్వాలి. పోలీసుని చూస్తేనే భయం క్రియేట్ అవుతుంది. దానికి టాస్క్ ఫోర్స్ ఉండాలి. అది నేను చెప్తున్నాను. లేదమ్మా, కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం. ఇప్పటివరకు నమోదైన కేసుల గురించి కూడా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా మేము ఒకసారి మానిటర్ చేసుకుంటాం. చెప్తాను. దిశ ఏమో కానీ నాకు దిశ వచ్చింది. అక్కడ దిశ యాక్ట్ ఏమో తెలియదు కానీ నాకు దిశ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నది విషయం ఏంటంటే, అమ్మ దిశ యాక్ట్ లేదు. ఆ విషయం పాత మాజీ హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది, డీసీ గారు కూడా చెప్పున్నారు ఆ రోజు. కానీ దిశ పోలీస్ స్టేషన్లో అయితే దిష్టి బొమ్మలా కనిపిస్తున్నాయి. అది దిశ పోలీస్ స్టేషన్ కాదు, మహిళా పోలీస్ స్టేషన్. డెఫినెట్గా మార్చబోతున్నాం. మహిళా పోలీస్ యాజ్గా మహిళా పోలీస్ స్టేషన్ల కింద ఉంటాయి. మేడం, ఈ 5 సంవత్సరాలు కూడా టీడీపీ నేతల మీద చాలా కేసులు పెట్టారు, మీడియా మీద కూడా కేసులు పెట్టారు. కొంత వైసీపీతో అంటకాగినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. ప్రక్షాళన ఎలా జరుగుతుంది ఏమంటారు? నేనైతే ఇందాకే చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చాను. అది ఎలాంటిది ఇచ్చానంటే, ఒకరోజు చెప్తాను, రెండోసారి చెప్తాను, మూడోసారి చెప్పను. ఇదైతే చాలా క్లారిటీగా చెప్పాను నేను. ఇంకొకటి, ఏదైతే కేసులు ఉన్నాయో అంటే వాళ్ళు లాస్ట్ 5 yearsలో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పని చేస్తున్న పక్కన పెట్టుకున్నారు. వాళ్ళకి పని చేస్తారు అనుకుంటే వాళ్ళు ఏదో పని చెప్తే వాళ్ళు చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు, మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు. సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది. ప్రక్షాళన అయితే జరగడం ఖాయం. 1 minute ప్రక్షాళన అయితే జరగడం ఖాయం. నేను మళ్ళీ చెప్తున్నానండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు, రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్వెస్ట్. మీకు ఇంకా వైఎస్ఆర్సీపీ మూలాలు ఉంటే కనుక ముందు తొలగించుకోండి. మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే కనుక పక్కకి తప్పుకోండి.
ప్రజల గురించి పనిచేసే వాళ్ళని, ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము పని చేయించుకుంటాం. ఇది రిక్వెస్ట్, నాట్ ఏ వార్నింగ్. మేడం జగన్ గారి ఇంటి దగ్గర ఈరోజు ప్రైవేట్ సెక్యూరిటీ మేడం జగన్ గారి ఇంటి దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ కేసు ఉమెన్ మిస్సింగ్ కేసులు అసలు యాక్చువల్గా నేను నా థీమ్ అని చెప్పానండి. ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని మీ దగ్గరికి వచ్చినాయి? అసలు నాకు ఒక అతను ఎవరో పాపం యూఎస్ నుంచి ఎవరో ఒక అతను మెసేజ్ పెట్టాడు, వాళ్ళ అమ్మాయి May 11th మిస్ అయిందంట. యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు లేదంట, కనిపించలేదంట. నేను అది ఇందాక సిపి గారికి చెప్పి అసలు అప్పుడు సారీ డేటా మా దగ్గర ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు మా దగ్గర ఉండడం ఒకటి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రూ అఫీషియల్ మేము ఆ డేటా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మేము ఏ ఎంక్వైరీ వేయాలి, ఏది కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మేము నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్గా నేను ఫర్దర్గా స్టేట్ లెవెల్ అఫీషియల్స్తో కూర్చునేటప్పుడు దాని మీద నిర్ణయం తీసుకుంటాం. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఇంట్ల మీద కొంతమంది నాయకులు వెళ్ళి డైరెక్ట్గా రాళ్ళు ఇస్తుంటాం కానివ్వండి చేస్తున్నారు కదా. నీ క్వశ్చన్కి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎవరికి వాడు కొట్టుకుని నాకు దెబ్బ తగిలిందంటే నేనేం చేయలేను. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు, మేడం మొన్నటి వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, చాలా చెప్పారు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 151 కాదు, 164. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే 11 మంది అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం. నిజంగా మేము దాడే చేయాలి, మేము కక్షే సాధించాలి, లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా 164 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలడా? చెప్పండి ఒకసారి. నో, మీరు విషయం వినండి. మీరు అడిగారు, నేను సమాధానం చెప్తున్నా. నేనేం చెప్తున్నానంటే ఇలాంటి యాటిట్యూడ్, అలాంటి బిహేవియర్ మాకు లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పారు. కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఎవరైతే అన్యాయం చేశారో, అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళని పనిష్ చేస్తాం. ఓకే, మీరు ఇందాక అన్నారు దాడులు జరుగుతున్నాయని. దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం. నిజంగానే దాడి జరిగింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం. నేను ఇంకోటి కూడా చెప్పాను, గంజాయి విషయంలో మా పార్టీ వాడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వద్దని చెప్పాను నేను.